శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓ మహాగణాధిపతయే నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఆగస్టు 17, 2019 వికారినామ సంవత్సరం, వర్ష ఋతువు, కృష్ణపక్షం, శ్రావణమాసం, తిథి ఈరోజు విద్య, ఈరోజు శనివారం, ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం, ఈరోజు రాహుకాలం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, ఈరోజు యమగండం 1 గంటల 51 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. ముందుగా రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. చా, చే, చో, ఆ, లా, లీ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు అనుకోకుండా బంధువుల రాక కనపడుతుంది. వృత్తి వ్యాపారంలో ధనలాభం ఉంది. అదృష్ట కాలం నడుస్తుంది. ఆర్థిక సమస్యలు సోదర సహకారం పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట రంగు 1. ఈరోజు మీ అదృష్ట సంఖ్య తెలుపు. ఈరోజు మీకు ఉత్తర దిశ సానుకూల ఫలితాన్ని కనపడుతున్నాయి. ఈరోజు మీరు పఠించవలసిన స్తోత్రం గురు స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మీకు అధిక ధన లాభాలు కనపడతాయి. తదుపరి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వి, ఓ, వా, ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు నూతన వస్త్రాలు నష్టం జరుగుతుంది. అనుకున్న పనులు జరగకపోవచ్చు. ఈరోజు కార్యనష్టం వాటిల్లవచ్చు. ఈరోజు దైవ పూజలు చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు మీకు తూర్పు దిక్కు ఉత్తమ ఫలితాలను కనపడుతున్నాయి. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే ఈరోజు మీరు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, కా, కీ, కో, హే, హెవ్ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు దేవాలయ దర్శనం అన్నింటా శుభదాయకం. దూర ప్రయాణాలు చేస్తారు. చేసే పనుల్లో ఆటంకాలు తప్పవు. కార్యభంగం జరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఇంకా మీరు మంచి ఫలితాన్ని పొందాలంటే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు మీకు తూర్పు దిశ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, హే, హో, హా, డే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఈరోజు మీకు శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఈరోజు ఇతరులతో విభేదాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి నష్టం వాటిల్లుతుంది. సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. మీ అదృష్ట రంగు తెలుపు. ఈరోజు మీకు తూర్పు దిశ ఉత్తమ ఫలితాలను కనపడుతున్నాయి. ఈరోజు మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే లలితా సహస్రనామం పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం, మా, మీ, మో, టా, టీ, టో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు సుఖంగా పనులు పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ సంపూర్ణంగా ఉంటారు. కార్యనష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. దేవాలయ దర్శనం మీరు జరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట కలరు చిత్రవర్ణం. ఈరోజు మీకు అదృష్ట దిశ తూర్పు దిశ. ఇంకా మీరు మంచి ఫలితాలను పొందాలంటే ఆంజనేయ దండకం చదువుకోవడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, పా, పో, పో, ష, అన అనే అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో రాకపోకలు జరుగుతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. సంతోషించే వార్త మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు దక్షిణ దిక్కు మీకు శుభసూచకం. శివాలయం దర్శనం చేయడం వల్ల మీరు ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు, రా, రీ, రో, తే, తో, త అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి.
వృత్తిరీత్యా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో జయం కలుగుతుంది. ఈరోజు అన్నింటా శుభం. ఈరోజు మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీకు తూర్పు దిశ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, నీ నో యా ఏ అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు తండ్రి గారి బంధువుల తరపు నుంచి మీకు విరోధం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాక జరుగుతుంది. సహనంతో ముందుకు సాగాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీరు పడమర దిశ మీకు ఉత్తమ ఫలితాలను కనపడుతున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మీకు శుభ ఫలితాలు కనపడుతున్నాయి. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, బా బీ బో ఏ యో యా అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు విజయమే లక్ష్యంగా ముందుకు సాగండి. సరైన ప్రణాళికతో వ్యాపారాలు ప్రారంభించండి. ఆర్థికంగా ప్రపుష్టి కనపడుతుంది. ఇష్టదైవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు మీకు తూర్పు దిశ ఉత్తమ ఫలితాలను కనపడుతున్నాయి. ఈరోజు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, జా జీ జో గా గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు అనుకోని విధంగా ధన నష్టం కనబడుతుంది. కార్యభంగం, వ్యవహార నష్టం, చాలా జాగ్రత్త అవసరం. ఖర్చు అదుపులో ఉంచుకుంటే చాలా ఉత్తమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీకు అదృష్ట దిశ దక్షిణ దిశ. ఈరోజు మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, సా సి సో గు గే గి అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు వ్యాపారం అనుకూలిస్తుంది. వ్యాపారంలో తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు ఇష్టదైవత ఆరాధన శుభ ఫలితాలను కనబడుతున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఉదా రంగు. ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందాలంటే సాయిబాబా చాలీసా చదువుకోవడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, దే దో చా చా చి అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు ఆర్థికంగా బలపడతారు. గృహంలో శుభకార్యాల వల్ల ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది. బంధువుల రాక జరుగుతుంది. మంచి వార్తలు వింటారు. శుభయోగం నడుస్తుంది. దేవాలయ దర్శనం మేలు చేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు మీకు తూర్పు దిశ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు శ్రీ సూక్తం పఠించుకోవడం వల్ల మీకు ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జన్మించిన వాళ్ళు పూర్వభద్ర నక్షత్రంలో జన్మిస్తారు. గురుమాదశ మొదలవుతుంది వాళ్లకు. ఈరోజు జన్మించిన వాళ్ళు రాహు మిథున రాశిలో ఉన్నాడు, సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, కుజుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు, గురువు వృశ్చిక రాశి, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. చాలామంది అందరికీ ఒక రెమెడీ చెప్తాను, ఎవరైనా కావాలంటే మీరు రాసుకోవచ్చు. చాలామంది మాకు మ్యారేజ్ కావట్లేదండి, మాకు ఎన్ని సంబంధాలు చూసినా దగ్గరకు వచ్చిపోతున్నాయి అని చెప్తుంటారు. ఎక్కడైనా పారే నీళ్ళల్లో ఎక్కడైనా నీళ్ళు పోతూ ఉండాలి. పారే నీళ్ళల్లో కొంచెం బెల్లము, కొన్ని నువ్వులు, అవి 2 ముద్ద చేసుకొని ఇష్టదైవత ఆరాధన చేసుకొని ఆ ముద్ద తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వేయటం వలన మీకు అతి శీఘ్రంగా మ్యారేజ్ సెట్ అవుతుంది. మీకు మ్యారేజ్ సంబంధం కుదురుతుంది. సర్వే జన సుఖినో భవంతు.